మీ తోడుకోడలు రత్తమ్మకి దొంగతనం అడ్డగట్టి ఉద్యోగం నుంచి తీసేసింది మేడం. నిజంగా రత్తమ్మ నిర్దోషి అయితే సాక్ష్యాలతో సహా నిరూపించాలి. శ్యామా, శ్యామా. ఏంటి అఖిల్ బాబు? ఏంటి శ్యామా అలా ఉన్నావు? ఏం లేదు అఖిల్ బాబు, ఏం లేదు. ఏం లేదని నువ్వు అనడంలోనే నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది శ్యామా. రత్తమ్మ గురించి ఆలోచిస్తున్నావు కదా? అవును అఖిల్ బాబు, రత్తమ్మ దొంగతనం చేసే మనిషి కాదని మనకు తెలుసు. కానీ ఐశ్వర్య అక్క రత్తమ్మే దొంగతనం చేసిందని తనని ఉద్యోగంలో నుంచి తీసేసింది. దొంగ అన్న నిందని తట్టుకోలేక పాపం ఆత్మహత్య ప్రయత్నం చేసింది రత్తమ్మ. మామయ్య గారు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా, మన వల్ల ఎప్పుడూ ఎవరికి ఏ విధంగానూ అన్యాయం జరగకూడదని. కానీ ఇప్పుడు ఐశ్వర్య అక్క వల్ల రత్తమ్మ కుటుంబానికి అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. నాకు అదే అనిపించింది శ్యామా. శ్యామా, ఏదో ఒక రకంగా రత్తమ్మకు న్యాయం చేయాలని నాకు అనిపిస్తుంది. ఏదో రకంగా కాదు అఖిల్ బాబు, తను దొంగ కాదు అని నిరూపించాలి. తను మళ్ళీ వాళ్ల వీధుల్లో తలెత్తుకుని తిరిగేలా చేయాలి. అత్తయ్య గారు చెప్పినట్టు రత్తమ్మ నిర్దోషాన్ని నిరూపించాలి. అలా నిరూపిస్తేనే రత్తమ్మకు పోయిన గౌరవం తిరిగొస్తుంది, పోయిన ఉద్యోగం కూడా తిరిగొస్తుంది. ఎలా నిరూపిస్తాం? ఎలాగులా నిరూపిస్తాం? కన్నయ్య ఉన్నాడుగా, కంగారెందుకు? కన్నయ్య, రత్తమ్మ నిర్దోషి అని నిరూపించే బాధ్యత నీదేనయ్యా. అమ్మ ఎక్కడ్రా? ఐసీయూలో ఉంది. నువ్వేం బాధపడకురా, అమ్మ త్వరగా కోలుకుంటుందిలే. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉంది డాక్టర్ గారు మా రత్తమ్మకి? పర్వాలేదండి, కాకపోతే బాగా నీరసంగా ఉంది. ఈవినింగ్ కొంచెం బెటర్ అనిపిస్తే రేపు డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్కి తొందర ఏం లేదండి, తను పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోనే ఉండనివ్వండి, నో ప్రాబ్లం. అలాగేనండి, తన పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేద్దాం. బాధపడుకున్నానా? మీ అమ్మకేమీ కాదు. నేను వెళ్ళి అమ్మని కలిసి వస్తాను. ఏంటి రత్తమ్మ, ఇలాంటి పిచ్చి పని చేసావేంటి? చచ్చి ఏం సాధిద్దామనుకున్నావు రత్తమ్మ? నీ బిడ్డకు అన్యాయం చేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోతే వాడి జీవితం ఏమైపోతుందనుకున్నావు?
విషం తాగబోయే ముందు ఒక్క క్షణం కూడా కొడుకు గురించి ఆలోచించలేదా నువ్వు? ఆ క్షణంలో నాకు జరిగిన అవమానం తప్ప ఇంకేం గుర్తుకు రాలేదమ్మా. ఇన్నాళ్ళు గౌరవంగా బతికిన మా వీధిలో ఒక దొంగలా తలదించుకోవాల్సిన కర్మ పట్టిందమ్మా. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను ఎట్టాంటి దాన్నో తెలుసు, నా గుణం ఎట్టాంటిదో కూడా తెలుసు. అయినా వాళ్ళు నన్ను ఒక దొంగను చూసినట్టు చూశారమ్మా. అందుకే ఊరుకో రత్తమ్మా, ఊరుకో. నా బిడ్డ అదృష్టవంతుడు కాబట్టి సమయానికి మీరు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు, బతికించారు. మేం బ్రతికించడం కాదు రత్తమ్మ, నీ నిజాయితీ నిన్ను బ్రతికించింది. నువ్వు నిర్దోషివని నిరూపించుకోవడం కోసమే నువ్వు బ్రతికావు. నీ మీద ఎవరో కుట్ర పన్ని నిన్నీ దొంగతనంలో ఇరికించారనిపిస్తుంది. వాళ్ళెవరో తెలుసుకుంటే నువ్వు నిర్దోషివన్న నిజం అందరికీ తెలుస్తుంది. నీకెవరి మీదైనా అనుమానం ఉందా రత్తమ్మా? అనుమానం అంటే అదే పర్లేదు, చెప్పు రత్తమ్మా. ఎవరి మీద నీకు అనుమానం ఉన్నా పర్లేదు, చెప్పు. నా అనుమానం మీ తోటి కోడలి మీదేనమ్మా. నాకు ఆవిడికి 2-3 సార్లు గొడవలు జరిగాయి కదమ్మా. ఆ కోపం మనసులో పెట్టుకుని ఆవిడే ఇట్లా చేయించిందేమోనని నా అనుమానం అమ్మా. అసలు ఆ రోజు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పు రత్తమ్మా. ఆ రోజు ఫ్యాక్టరీలో చాలా ఎక్కువ పని ఉందమ్మా. అందుకని పొద్దున్నే లేచి వంట చేసి మా అబ్బాయి క్యారేజీ కట్టేశాను. వాడిని స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తాళం వేసుకుని వెళ్ళమని చెప్పి నేను గంట ముందే ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాను. అంటే నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాక మీ బాబు ఇక్కడే ఇంట్లో ఉన్నాడు కదా? ఆ టైంలో ఎవరైనా వచ్చి స్టాక్ ఇంట్లో పెట్టుండొచ్చు కదా? రత్తమ్మ, ఇక దీని గురించి నువ్వేం ఆలోచించుకో. ఆ స్టాక్ ఎవరు తీసుకొచ్చారో, ఎవరు మీ ఇంట్లో పెట్టారో మొత్తం నేను తెలుసుకుంటాను. నువ్వు నిర్దోషివని నేను నిరూపిస్తాను. నీ ఉద్యోగం నీకొచ్చేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీలాంటి మంచి మనసున్నోళ్ళు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి. శ్యామ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళుంటుంది? ఆ విషయం వదిలేయింది అని అత్తయ్య చెప్పినా కూడా రత్తమ్మని కలవడానికి శ్యామ వెళ్ళింది అంటే ఆ దొంగతనానికి సంబంధించి నిజానిజాలు తేల్చే పనిలో ఉందా శ్యామ? శ్యామకి ఆ అవకాశం ఇవ్వకూడదు. శ్యామ మీద అత్తయ్యకి బాగా ఎక్కిద్దాం. అత్తయ్య క్లాస్ పీకిందంటే శ్యామ ఇక జన్మలో రత్తమ్మని కలవదు. అత్తయ్య, ఈ విషయం మీకు తెలుసా? ఏ విషయమమ్మా? రత్తమ్మ విషయం ఇక వదిలేయింది అని మీరు చెప్పారు కదా? అవును, చెప్పాను. మేమందరం వదిలేసామత్తయ్య, కానీ శ్యామ మాత్రం వదిలేయలేదు. రత్తమ్మని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళిందంట శ్యామ. మన ఫ్యాక్టరీలో దొంగతనం చేసిన దొంగని, మనం ఉద్యోగంలో నుంచి తీసేసిన ఒక దొంగని శ్యామ వెళ్ళి కలిసిందంటే నలుగురు ఏమనుకుంటారు?
జరిగిన దానిలో మన సైడే ఏదో తప్పుందని, ఆ తప్పు బయటపడకుండా రాజీ పడటం కోసం ఆనంద గజపతి వర్మ గారే తన కోడల్ని రాయబారానికి పంపించారు అని నలుగురు అనుకునే ఛాన్స్ ఉంది కదా. అలా అనుకుంటారనే నా భయం అత్తయ్య. అలా అనుకుంటే మావయ్య గారు నలుగురిలో తలెత్తుకొని తిరగగలరా? అసలు శ్యామ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. మిమ్మల్ని, మీ మాటని గౌరవించకుండా ఇంకా ఆ విషయాన్నే పట్టుకొని ఎందుకు వేలాడుతుందో అస్సలు అర్థం కావట్లేదు. శ్యామ ఇంటికొచ్చాక ఇంకొకసారి గట్టిగా చెప్పండి అత్తయ్య, ఇంకా ఆ విషయం వదిలేయమని. మామూలుగా చెప్తే తను వినదని అర్థమైంది కదా, ఎలా చెప్పాలో అలా చెప్తాను. ఓకే అత్తయ్య, ఇక నేను బయలుదేరుతాను. ఫ్యాక్టరీలో చాలా పనుంది. అక్కడ మేనేజర్ భూషణ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నా? అమ్మకి అన్నం తీసుకెళ్తున్నాను. అవునా, సరే గాని నిన్న మీ అమ్మ రోజు కంటే ముందుగా ఫ్యాక్టరీకి వెళ్ళింది కదా? అవును. మీ అమ్మ వెళ్ళాక నువ్వెంతసేపు ఉన్నావు ఇంట్లో? గంట సేపు ఉన్నాను. తర్వాత స్కూల్ టైం అయింది. నేను ఇంటికి తాళం వేసి స్కూల్కి వెళ్ళిపోయాను. నువ్వు స్కూల్కి వెళ్ళక ముందు మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. బాగా గుర్తు తెచ్చుకో. ఎవరైనా వచ్చి నీతో మాట్లాడారా? ఆహా, ఎవరు రాలేదు. ఎవరైనా వచ్చి మంచినీళ్ళు కావాలని నిన్ను అడగడం కానీ, నువ్వు లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తేవడం కానీ అలాంటిదేమైనా జరిగిందా? అలాంటిదేం జరగలేదక్క. అంటే నిన్న నువ్వు కొత్త వ్యక్తులు ఎవరిని ఈ ఏరియాలో చూడలేదన్నమాట. లేదు, చూడలేదు. కానీ కొత్త కార్ని చూసానక్క. కార్ చూసావా? అవును. నిన్న మా వీధి చివర ఒక కార్ చాలాసేపు ఉంది. కార్ బాగుంది కదా అని మా ఫ్రెండ్ నేను కలిసి ఫోన్లో సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాం. అవునా, సెల్ఫీ వీడియో తీసుకున్నారా? ఆ వీడియో ఒకసారి నాకు చూపిస్తావా? చూపిస్తానక్క. మేడం, మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం మన మసాలా ప్యాకెట్లు తీసుకుని రత్తం ఇంటికి వచ్చారు మేడం. మేడం, వాళ్ళ అబ్బాయి ఇంకా స్కూల్కి వెళ్ళనట్టున్నాడు. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళగానే పని ముగించుకొని మీకు ఫోన్ చేస్తాను మేడం. ఇదేంటి, మా ఫ్యాక్టరీ వెహికల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? భూషణ్, ఏంటి ఈవిడ ఎంత సీరియస్ గా చూసుకుంటూ వస్తుంది? గుడ్ మార్నింగ్ మేడం. మాకు గుడ్ మార్నింగ్ సార్. పాపం మీకే బ్యాడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగా? ఎందుకు మేడం? ఎందుకా? అమాయకురాలైన రత్తమ్మని దొంగతనం కేసులో ఇరికించినందుకు. ఎవరూ చూడకుండా స్టాక్ తీసుకువెళ్లి రత్తం ఇంట్లో పెట్టి అందరి ముందు ఆమెని దోషిని చేసి ఉద్యోగంలో నుంచి తీసేసినందుకు. ఆ అవమానాన్ని భరించలేక రత్తమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణమైనందుకు.
ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు వాటికి ఏ సంబంధం లేదు మేడం. రత్తమ్మ దొంగతనం చేసి దొరికిపోయింది మేడం. దొంగ ఎప్పటికైనా దొరక్క తప్పదు కదా మేడం. అవును, దొంగ ఎప్పటికైనా దొరక్క తప్పదు. దొరికాడు. చూడు దొంగ ఎలా ఉంటాడు. ఏంటి చెమటలు పడుతున్నాయి? దొంగ దొరికాడనా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? దొంగను తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు. వద్దు మేడం, ప్లీజ్ మేడం, దయచేసి పోలీసులకు ఫోన్ చేయొద్దు. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు మేడం. మరి ఎవరిది తప్పు? చెప్పు, ఎవరిది తప్పు? మీ చేత ఈ తప్పు ఎవరు చేయించారు? చెప్తారా? పోలీసులకి ఫోన్ చేయమంటారా? చెప్తాను మేడం, చెప్తాను. చెప్పండి. నా చేత ఇలా చేయించింది ఐశ్వర్య మేడం. ఐశ్వర్య అక్కనా? అసలు ఏం జరిగిందంటే మేడం, ఆగు, ఒక్క నిమిషం. మీరు చెప్పేది మొత్తం నా ఫోన్లో రికార్డ్ చేసుకుంటాను. రికార్డ్ చేసుకుంటారా? ఎందుకు మేడం? కంగారు పడకండి. ఇది పోలీసులకు చూపించడానికి కాదు. దీంతో నాకు వేరే పనుంది. ఈ వీడియో వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. చెప్పండి. ఓకే మేడం. రత్తమ్మని అందరి ముందు దొంగని చేసి ఉద్యోగంలోంచి తీసేయాలి అనేది ఐశ్వర్య మేడం ప్లాన్ మేడం. ఐశ్వర్య మేడం నాకు ఫోన్ చేసి అది మేడం జరిగింది. అందుకే నేను స్టాక్ తీసుకెళ్లి రత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి రత్తమ్మను దోషిని చేశాను. థ్యాంక్ యూ మేడం, ఈ వీడియోని ఎవరికి చూపించరు కదా? ఎవరికి చూపించాలో వాళ్ళకి మాత్రమే చూపిస్తాను. దానివల్ల మీకేమీ ఇబ్బంది ఉండదు. అలాంటి పనులు చేస్తే ఇలాగే తలదించుకోవాల్సి వస్తుందక్క. ఈ వీడియోని అత్తయ్య గారికి, మామయ్య గారికి చూపించనా? పోలీసులకి చూపించనా? ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. నీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నువ్వు ఊహించుకోగలవు కదా. అటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి? కుట్ర చేసి రత్తమ్మను ఉద్యోగంలో నుంచి తీసేసినందుకు వెంటనే మళ్ళీ రత్తమ్మకు ఉద్యోగం ఇవ్వాలి. ఇచ్చేద్దాం, అలాగే ఇచ్చేద్దాం. ఉద్యోగం ఇచ్చేస్తే సరిపోదక్కా. ఇంకేం చేయాలి? రత్తమ్మ పూర్తిగా కోలుకొని డ్యూటీకి వచ్చేంత వరకు
ఫ్యాక్టరీలో రత్తమ్మ చేయాల్సిన పనులన్నీ నువ్వే చెయ్యాలి. కూలి మొత్తం రత్తమ్మకివ్వాలి. అలా చేస్తే రత్తమ్మకు న్యాయం జరుగుతుంది. నీ వల్ల ఇంకెవరికి అన్యాయం జరగదు. ఏమంటావక్క? నేను చెప్పినట్టు చేస్తావా? రత్తమ్మ చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తావా? చెయ్యక చేస్తానా?